ఎందుకు మరి ఈ బాధ, ఎందుకు అయ్యగారు ఏదో ఒకటి అందరిలాగా చెప్పి పంపించాలా అని అంటే, అది పంపించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఎన్నుకోలే. దేవుడు ఏది చెప్పినా అది సత్యమే. నేను నమ్మే బైబిల్ అదే, నా బోధ అదే, నా నడవడిక అదే. ఇంకా భూలోకం అంతా ఒకటై చెప్పి ఇదే నిజం అని చెప్పినా నేను అది నమ్మను. నేను ఆనాటి నుండి నేటి వరకు నేను నమ్మిన సత్యం ఏదంటే, దేవుడు ఏది చెప్పితే అది నాకు మంచి జరిగినా, అది కీడు జరిగినా, అది చెడైనా, అది మరొకటైనా, అది లాభమైనా, అది నష్టమైనా, దేవుడు ఏది చెప్పిండో అదే సత్యమని 34 సంవత్సరాల నుంచి నమ్ముకుంటూ వస్తున్నా అంతే. అందుకే ఎవరి మాటను నేను వినను, ఎవరి మాటను నేను నమ్మను. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నా దేవుని సత్యాన్ని నాలో నుంచి తొలగించలేరని ఒక నిర్ధారణతో ప్రభు సన్నిధిలో జీవిస్తున్నాను.